ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో మహిళా రైతులకు సహజ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. 5 రోజుల పాటు ఏర్పాటు చేసే ఈ శిక్షణలో జిల్లాలోని 15 మండలాలకు గాను ఒక్కో మండలం నుంచి 2 చొప్పున మహిళా రైతులకు కృషి సఖీ పేరుతో శిక్షణ అందిస్తున్నారు. సహజ విధానాల్లో పంట సాగు, కషాయాల తయారీ, వినియోగం వంటి వాటిపై కృషి సఖీలకు శిక్షణ ఇస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేము నేచురల్ ఫార్మింగ్ మీద శిక్షణా తరగతులను ప్రారంభించాము. మొదటి 3 రోజుల్లో మరి కృషి సఖీస్ అనే వాళ్ళు ఒక 30 మంది మహిళలు ట్రైనింగ్కి ఎంపిక చేయబడినారు. వాళ్ళకి నేచురల్ ఫార్మింగ్ గురించి ఏముంటుంది, ఎలా చేసుకోవాలని వివిధ మహిళలకు శిక్షణా తరగతులను ఇవ్వటం జరిగింది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF తరపున 5 రోజుల సహజ వ్యవసాయం పైన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము కృషి సఖీలు అంటే CRPsకి శిక్షణ ఇవ్వడం. మండలంకి ఉన్నటువంటి 2 కృషి సఖీలు ఒక్కొక్కరు 120 ఎకరాలకిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వీళ్ళు నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని అందించి వాళ్ళ చేత సహజ పద్ధతిలో వ్యవసాయం చేయించడం అనేది కృషి సఖీల యొక్క ముఖ్య పాత్ర అన్నమాట. మనం నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ స్కీమ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ వల్ల చాలా భూమి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీన్ని మళ్ళా ఎలా పునరుద్ధీకరించి నేల ఆరోగ్యం ఎలా బాగుపరచాలి, దీని మీద రైతులకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముందుగా కొన్ని క్లస్టర్స్ నుంచి కృషి సఖీస్ని ఎలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయంలో సహజ విధానాలను ఆచరిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందే విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ పలు శిక్షణలు ఇస్తోంది. ఇందులో భాగంగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి భూసారం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణకు కొత్త పద్ధతుల అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇంటిని చక్కదిద్దే మహిళతోనే మార్పు చేయాలనే లక్ష్యంతో కృషి సఖీ పేరుతో క్లస్టర్ల వారీగా మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణలు ఏర్పాటు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు ఉపయోగించి ఆ పండించే పంటలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. అది ఉద్దేశించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు కృషి సఖీ అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మనకి సహజంగా దొరికే ఆకులు, రసాయనాలు, మనకి ఇంట్లో దొరికే వస్తువులు తోటి తయారు చేసుకొని మనం సహజంగా చేసే వ్యవసాయాన్ని సహజ వ్యవసాయం అంటారు. కృషి సఖీ యొక్క బాధ్యత ఏమిటంటే ముందు మన ఆరోగ్యం ముందు మనం చూసుకొని మన ఇంటికి సరిపడా ముందు మనం పంట పండించుకొని తర్వాత ఒక ఊర్లో కానీ ఒక 10 మందికి చెప్పడానికి మనం ఉపయోగపడాలన్నమాట. జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం అలాంటివన్నీ కూడా మాకు నేర్పించారు. వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఎక్కువ కాకపోయినా మన ఇంటి మందం కొంచెం కూరగాయల వరకైనా మన ఇంటి వరకు పండించుకొని మన నుంచి ఒక 10 మంది రైతులు, ఒక 10 మంది రైతుల నుంచి 20 మంది అట్లా కూడా మనం ఉత్తేజపరచాలకి మేము కూడా ట్రై చేస్తామని కూడా నేను చెప్తున్నాను సార్. ఇప్పుడున్న జనరేషన్లో కెమికల్ ఫార్మింగ్ అనేది చాలా ఎక్కువైంది. దీనిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కృషి సఖీ అనే 5 days ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. అందులో మేము CRPగా సెలెక్ట్ అయ్యాము. వ్యవసాయ పద్ధతుల్ని మార్చడానికి, సహజంగా పండించడానికి, ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ప్రోత్సహించాలని కేవీకే కేంద్రం వైరాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సహజ వ్యవసాయాన్ని చైతన్యపరచాలి, మళ్ళీ ఆ రోజులను తీసుకురావాలని మన గవర్నమెంట్ ఈ కృషి సఖీ ప్రోగ్రామ్ని నిర్వహించారు. ఈ సఖీ ప్రోగ్రాం నందు న్యాచురల్ వ్యవసాయం ఎలా చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు మనము అనే దానికోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా కృషి విజ్ఞాన కేంద్రాలకు అప్పగించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం వైరా ఖమ్మం జిల్లా నందు మనం కృషి సఖీలకు సహజ వ్యవసాయం మీద 5 రోజుల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనము జిల్లాలో 15 మండలాలలో మనం 1875 ఎకరాలలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనికి ప్రతి మండలానికి 2 కృషి సఖీలను చెప్పిన మన మహిళా రైతులని సెలెక్ట్ చేసుకొని ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడకం తగ్గించేసి నేచురల్గా దొరికే వివిధ రకాల పద్ధతుల ద్వారా మనము పంటల్ని పండించుకోవడానికి వీలుగా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. కృషి సఖీల ద్వారా గ్రామంలోని మిగతా రైతులకు సహజ విధానాలపై అవగాహన పెంచేలా చర్యలు చేపట్టామని, రానున్న రోజుల్లో సహజ సాగు విధానాలను మరింత విస్తరించి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన దిగుబడులు అందించాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామంటూ అధికారులు చెబుతున్నారు.